ఆరోగ్యం మాట్లాడుతున్నాం, ప్రోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈరోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తూ ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా హాస్పిటల్కి స్కోప్ ఉంది, కాలేజీలకు కూడా స్కోప్ ఉంది. ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను. ఆ రోజుట్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం, చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం, మండల్లో జూనియర్ కాలేజ్ ఇచ్చాం, ఎవ్రీ 5 కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం, 3 కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం. ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా, ఎలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో, భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి, ఇన్సూరెన్స్ ఎట తీసుకురావాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం. అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్ రావు కూడా చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే వీ విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు, ఏదైతే హెల్త్లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు, కానీ ఒక డాక్టర్కి సపోర్టింగ్గా 10 మంది అదర్స్ ఉన్నారు. ఒక నర్స్ కానీ, ఒక టెక్నీషియన్ కానీ, అదే మరి అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు. నేను వారికే కాదు, ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనందరిలో కూడా తెలివితేటలున్నాయి, కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. నేను అనేక సార్లు చెప్పడం కాదు, కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, అక్కడ సంక్షేమం ఉంటుంది, అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.
అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడుండే నాయకులమే కాదు, ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. 2004లో కానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ గెలుచుంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుండదో ఒక్కసారి బేరీ చేసుకోండి. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుచుంటే ఈ విధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంటలెక్చువల్స్ కూడా